21 ఏళ్ల వయసు, దూకుడుగా ఆడే మనస్తత్వం. ఐపీఎల్ ప్రదర్శన చూసి సెలెక్టర్ల నుంచి పిలుపు. జట్టులో నిలదొక్కుకోగలడా, లేదంటే మోన్నాళ్ల ముచ్చటేనా? ఇవి యశస్వి జైస్వాల్ గురించి తొలినాళ్ళలో అందరి నోట వినపడిన మాటలు. అలాంటి దూకుడైన సిపాయే ఇప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నాడు. కష్టాల్లో ఉన్న ప్రతిసారి జట్టును ఆదుకుంటున్నాడు. లోన్ వారియర్ల ప్రతి మ్యాచ్లోనూ పరుగులు సాధిస్తూ యోధుడిలా పోరాడుతున్నాడు. రాంచీ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్టులోనూ యశస్వినే భారత్ జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. ఒక ఎండ్లో సహచర బ్యాటర్లు వీడుతున్నా తాను మాత్రం ప్రత్యర్థి బౌలర్లపై ఒంటరి పోరాటం చేశాడు. 117 బంతుల్లో 8 4లు, 1 6 సాయంతో 73 పరుగులు చేశాడు. ఫలితంగా భారత జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. గడిచిన 3 టెస్టుల్లోనూ జైస్వాల్దే భారత విజయంలో కీలక పాత్ర. 209, 214 బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ డబుల్ సెంచరీలు బాది 3వ భారతీయుడిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్లో 618 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో జైస్వాల్ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ల ఒక రికార్డును అధిగమించాడు. ద్రావిడ్, కోహ్లీ తరువాత ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన 3వ భారతీయుడు జైస్వాల్. ఈ జాబితాలో 655 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ అది మరెంతకాలం నిలిచేలా లేదు. 5 మ్యాచ్ల సిరీస్లో ఇంకో టెస్ట్ జరగాల్సి ఉండడంతో ఆ రికార్డును కూడా యశస్వి బద్దలు కొట్టడం ఖాయం. 2016-17 సిరీస్లో విరాట్ కోహ్లీ 655 పరుగులు చేశాడు. 2023-24 సిరీస్లో 618 పరుగులతో యశస్వి జైస్వాల్ 2వ ప్లేస్లో ఉన్నాడు. 2022 సిరీస్లో రాహుల్ ద్రావిడ్ 602 పరుగులతో 3వ ప్లేస్లో ఉన్నాడు. యశస్వి బ్యాటింగ్పై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.